బస్సు ప్రమాద ఘటన తీవ్రంగా కలిసివేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పవన్ అన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ వారికి విజ్ఞప్తి చేశారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే తెలంగాణ పౌరుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పీఎం రిలీఫ్ ఫండ్ కింద మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు 50,000 చొప్పున కేంద్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. కర్నూలు బస్సు ప్రమాదం దుర్ఘటన అత్యంత బాధాకరమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. నెల్లూరు జిల్లా గోళ్లవారిపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబం ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగు చూస్తుంది. బస్సు స్పాట్ కు రాకముందే బైక్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని ఎస్పీ తెలిపారు. బస్సు వచ్చి బైక్ ను ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగాయని తెలిపారు. తమ అదుపులో ఉన్న బస్సు డ్రైవర్ కీలక విషయాలు చెప్పాడని ఎస్పీ అన్నారు. ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఆస్ట్రేడ్ ఎగ్జిక్యూటివ్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా మారుతుందని లోకేష్ అన్నారు. జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సేవలు మొదలు కానున్నాయని తెలిపారు. అడవులు ఆక్రమణల గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఏపీ డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చిత్తూరులో అడవులను అప్పటి రాజకీయ నేతలు యథేచ్ఛగా ఆక్రమించారని దీన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారో తెలియదన్నారు. ఏపీలో 22% ఉన్న అడవులను 2047 నాటికి 50% చేయడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని పవన్ పేర్కొన్నారు. మద్యం కేసులో ప్రధాన సూత్రధారి మాజీ సీఎం జగన్ జైలుకెళ్లడం ఖాయమని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ప్రజలు జగన్ కు ఒక ఛాన్స్ ఇచ్చి అధికారం అప్పగిస్తే నకిలీ మద్యాన్ని ఏరులై పారించడాన్ని ఇప్పుడు మద్యం స్కామ్ లో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా జైలుకెళ్తున్నారని అన్నారు. నిన్న జగన్ మాట్లాడిన వ్యాఖ్యల్లో ఒక్కటైనా నిజం ఉందా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. వైఎస్ జగన్ 420 కబుర్లు మానుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హితవు పలికారు. గాలి, అబద్దాలు, అర్ధసత్యాలను పోగేసి వండి వార్చడంలో జగన్ రెడ్డి గోబల్స్ మించిపోయారన్నారు. రాష్ట్రంలో ఏ చిన్న ఘట్టం జరిగినా దాన్ని రాద్ధాంతం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సభలో ఎంత అగౌరవంగా మాట్లాడారో ప్రజలంతా చూశారన్నారు. ప్రజలంతా మెచ్చుకునేలా గౌరవప్రదమైన సభగా అసెంబ్లీ నడుస్తుందని జీవి ఆంజనేయులు తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు, టీడీపీ యువనేత మాలేపాటి భానుచందర్ కుటుంబాన్ని మంత్రి నారాయణ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పరామర్శించారు. మాలేపాటి సుబ్బానాయుడు, భానుచందర్ నాయుడు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. సుబ్బానాయుడు మృతి పార్టీకి తీరని లోటని మంత్రి నారాయణ అన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి తీరుపై ఎమ్మెల్సీ ఆలపాటి రాజా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న ఏపీ అంతర్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఆహ్వాన పత్రాన్ని విద్యాశాఖ ముద్రించింది. ఇందులో ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా పేరును చేర్చకుండా కేఎస్ లక్ష్మణరావు పేరును ముద్రించడంపై ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా గెలుపొందారు. కేఎస్ లక్ష్మణరావు పదవీకాలం ముగిసి 7 నెలలైనా ఎమ్మెల్సీ ఆలపాటి రాజా పేరును ఎందుకు ముద్రించలేదని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సోషల్ మీడియా వేదికగా తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడిపై ఎంపీ కేశినేని చిన్ని వర్గీయులు సెటైర్లు ట్రోళ్లు చేస్తున్నారు. రేషన్ మాఫియా డాన్ నువ్వే అంటూ కొలుకుపూడికి వ్యతిరేకంగా ఓ పోస్టు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతోంది. రేషన్ మాఫియా నుంచి ఆయనకు నగదును ట్రాన్స్ఫర్ చేసిన చెక్కులు, వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రకటించిన పరిహారాన్ని అందజేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి 15 లక్షలు, ఫైర్ వర్క్స్ యజమాని అందజేసిన 205 లక్షల చెక్కులను మృతుల కుటుంబాలకు అందజేశారు. ప్రమాద ఘటనను వైసీపీ నాయకులు రాజకీయం చేయడం సిగ్గుచేటని మంత్రి సుభాష్ అన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో మున్సిపాలిటీకి ప్రైవేట్ డాక్టర్లు ట్రాక్టర్ పంపిణీ చేశారు. ఈ ట్రాక్టర్లకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పూజలు చేశారు. పట్టణంలో చెత్తను తొలగించడానికి మున్సిపాలిటీ అధికారులు ప్రైవేట్ డాక్టర్లను కోరగా వారు వెంటనే స్పందించి ట్రాక్టర్కు అవసరమైన నిధులను కేటాయించి ట్రాక్టర్ కొనుగోలు చేశారు. పట్టణ పరిసరాలను శుభ్రంగా ఉంచడం మన బాధ్యత అని ఎమ్మెల్యే తెలిపారు.
అనంతపురం జిల్లా గుంతకల్లులో మద్యం దుకాణాన్ని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనిఖీ చేశారు. మద్యం దుకాణంలో లభించే మద్యంపై ఆరా తీశారు. వైసీపీ నేతలు నకిలీ సరుకు అమ్ముతున్నారు అన్న ఆరోపణల నేపథ్యంలో తాను మద్యం దుకాణాన్ని తనిఖీ చేసినట్లు వెల్లడించారు. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త యాప్ను అమలు చేసినట్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొత్త పూసలమరు గ్రామంలో కోటిమొగ దొంగపిండి కాలువ పూడికెత్తీత పనులను భీమవరం ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వంలో కాలువల్లో పూడికెత్తీత పనులు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కాలువ పూడికెత్తీత పనుల్లో స్వచ్ఛందంగా పాల్గొన్న రైతులను లోసరి గుట్లపాడు నీటి సంఘం కమిటీ సభ్యులను అభినందించారు. 20 లక్షల వ్యయంతో కాలువ పూడికెత్తీత పనులను తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. సత్యసాయి జిల్లా కదిరి వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. కదిరి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తలుపులు మండల వైసీపీ కన్వీనర్ ఫయాజ్ తమ ఆవేదన మీడియా ముందు వెళ్లబోసుకున్నారు. మక్బూల్ అహ్మద్ పై ఫయాజ్ తీవ్ర విమర్శలు చేశారు. స్వాతిముత్యం కమల్ హాసన్ లా మక్బూల్ అహ్మద్ నటిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఒట్టెత్తు పోకడలతో మున్సిపాలిటీని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. విశాఖలో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆధ్వర్యంలో రోజ్గార్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపికైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. రోజ్గార్ మేళా నిర్వహించి అపాయింట్మెంట్ లెటర్ అందజేయడం ప్రధాని మోదీ మంచి ఆలోచన అని ఎంపీ భరత్ అన్నారు. విశాఖలో జాబ్ లెటర్స్ అందుకున్న 93 మంది అంకిత భావంతో పనిచేయాలని ఎంపీ భరత్ సూచించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జీహెచ్ఎంసీ పార్క్ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. పలు వివాహ శుభకార్యాలకు హాజరైన సీఎం తిరిగి వెళ్తున్న సమయంలో పార్క్ వద్ద ఆగి తుది దశలో ఉన్న నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం పార్కులో పనిచేస్తున్న కూలీలతో మాట్లాడారు. పనులకు సంబంధించిన వివరాలతో పాటు కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు విక్టోరియా పార్లమెంట్ ను సందర్శించారు. శ్రీధర్ బాబుకు లెజిస్లేటివ్ కౌన్సిల్, గవర్నమెంట్ విప్ లీ తార్లమిస్, పార్లమెంటరీ సెక్రటరీ షీనా వార్డ్ ఘన స్వాగతం పలికారు. ఆస్ట్రేలియా శాసనసభ ప్రక్రియ, పార్లమెంటరీ గవర్నెన్స్, పబ్లిక్ అకౌంటబిలిటీపై మంత్రి శ్రీధర్ బాబు చర్చించారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలి అంటే పౌరుల భాగస్వామ్యం కీలకమని, టెక్నాలజీ ఆధారిత పౌర కేంద్రిత పాలన వైపు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ విక్టోరియా ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్ పెంచేందుకు చొరవ చూపుతామన్నారు. తన వివాహానికి రావాల్సిందిగా తెలంగాణ సీఎం రేవంత్ ను టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఆహ్వానించారు. ఈ నెల 30న రోహిత్ వివాహం జరగనుంది. సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి వివాహ పత్రికను రోహిత్ అందజేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పంజాబ్ మంత్రులు సంజీవ్ అరోరా, గుర్మీత్ సింగ్ ఖుడియన్ ను కలిశారు. పంజాబ్ లో జరిగే 350వ గురుపురబ్ ఉత్సవానికి హాజరు కావాలంటూ పంజాబ్ ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ పంజాబ్ మంత్రుల భేటీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి కటింగ్ లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వంలో కటింగ్ల పేరుతో రైతులను దోచుకున్నారని, ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు కలిగినా మీ అన్నగా బాధ్యత నాదేనని మంత్రి అడ్లూరి రైతులకు భరోసా ఇచ్చారు. హైదరాబాద్ సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ప్రస్తుతం అమలవుతున్న మహిళా శిశు సంక్షేమ పథకాల గురించి సమీక్షించారు. పలు జిల్లాల్లో సరుకుల సరఫరాలో లోటుపాట్లుండటంతో ఆయా కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి బ్లాక్ లిస్టులో పెట్టాలని సీతక్క ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నెలకు కనీసం ఒక చిన్నారి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే బాల్య వివాహాలు నివారించడానికి ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం కావేరీ యూనివర్సిటీ, కావేరీ సీడ్స్ కంపెనీని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. కావేరీ యూనివర్సిటీ, కావేరీ సీడ్స్ కంపెనీ సంస్థలు తమ తమ రంగాల్లో సాధించిన పురోగతి, విజయాలు, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ పరిశీలించారు. యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులతో మాట్లాడారు. విద్యార్థులు సమాజ మార్పునకు దిక్సూచిలా ఉండాలని, విజ్ఞానాన్ని వినియోగించుకుని వ్యవసాయ ఉత్పత్తిని, సాంకేతికతను, పరిశోధనలను అభివృద్ధి చేయాలని గవర్నర్ సూచించారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె ఇచ్చిన సమాచారం ఆధారంగా కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి, కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ తో పాటు బాధ్యులపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డెక్కన్ సిమెంట్ వ్యాపారంలో గన్స్ ఉపయోగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీఓ కార్యాలయానికి ఆర్టీఏ సమాచారం కోసం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాజరయ్యారు.
బాపులపాడు మండలం రామన్నగూడెం రేమల్లి గ్రామాల్లో గత ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ అనుమతుల వివరాలను ఆయన ఆర్టీఐ యాక్ట్ ద్వారా బాపులపాడు తహసీల్దార్ కార్యాలయంలో కోరారు. తహసీల్దార్ కార్యాలయం నుండి తనకు సమాచారం ఇవ్వడం లేదు అంటూ తిరిగి గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో వంశీ ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో రేపటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హోరెత్తనుంది. రేపటి నుంచి నేతలంతా జూబ్లీహిల్స్ లోనే ఉంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ ఆదేశించింది. ఇటు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను కేటీఆర్ హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. బీజేపీ కూడా రేపటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ ఎంపీలు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పచెప్పారు. ఆదర్శ పాఠశాలలో విద్యార్థులను పరుష పదజాలంతో దూషించిన ఉపాధ్యాయులపై వెంటనే బదిలీ వేటు వేయాలని, విచారణ అనంతరం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మురళీ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లాలోని ఆదర్శ పాఠశాలను ఎమ్మెల్యే మురళీ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తితో కలిసి సందర్శించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల కోసం జిల్లా కలెక్టర్ వినూత్న ప్రయోగం చేపట్టారు. రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటిసారిగా జిల్లాలో ఉన్న అటెండర్ నుండి జిల్లా స్థాయి ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఉద్యోగవాణి కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగులకు వ్యక్తిగతంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఉద్యోగవాణిపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. గద్వాల జిల్లా అలంపూర్లో జోగులాంబ ఆలయంలో టెండర్ల విషయం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఆలయానికి అవసరమైన కూరగాయల సరఫరా టెండర్ కుల వివాదానికి దారితీసింది. అలంపూర్కు చెందిన ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన మహిళ 10,000 డిపాజిట్తో టెండర్లో పాల్గొని తక్కువ రేటుకే కాంట్రాక్ట్ను పొందింది. అయితే టెండర్ అనుమానాస్పదమని ఆ మహిళ ఇతర మతానికి చెందిన వారన్న కారణంతో ఆలయ ఈవో దీప్తిరెడ్డి దాన్ని హోల్డ్ చేయించారు. దానిపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కుల మతాల పేరుతో రచ్చకెక్కడం ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందన్నారు. విశాఖ జిల్లా రాజయ్యపేటలో మత్స్యకారుల ఆందోళన చేపట్టారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ సమావేశం కానున్న టెంట్ వద్దకు మత్స్యకారులు ర్యాలీగా తరలివచ్చారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పెద్దపల్లి జిల్లా పోలీస్ స్టేషన్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కరుణాకర్, ఏసీపీ గజ్జికృష్ణ, పోలీస్ సిబ్బంది రక్తదానం చేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయని డీసీపీ కరుణాకర్ తెలిపారు. అమరవీరుల స్ఫూర్తితో ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండాలని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కొమరంభీం జిల్లాలో గర్భిణులకు ప్రసూతి కష్టాలు తప్పడం లేదు. ఇటీవల సవాతిగూడకు చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. గ్రామానికి రోడ్డు లేకపోవడంతో వాహనం వాగు దాటే పరిస్థితి లేదు. దీంతో గర్భిణిని ద్విచక్ర వాహనంపై వాగు సమీపం వరకు తీసుకొచ్చారు. 108 సిబ్బంది ఆమెకు అక్కడే ప్రసవం చేశారు. అనంతరం తల్లి బిడ్డలను జాగ్రత్తగా అంబులెన్స్ వరకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకున్న ఆలయంలో 4 రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ నుంచి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు సుబ్రహ్మణ్య స్వామివారి హోమం జరగనుంది. 27న దక్షిణామూర్తి స్వామి హోమం జరగనుంది. వరంగల్ ఎన్ఐటీలో సాంకేతిక పండుగ టెక్నోజియాన్ 2025 ప్రారంభమైంది. సరికొత్త ఆవిష్కరణలతో పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తరలివచ్చారు. కొత్త టెక్నాలజీని జోడిస్తూ ప్రదర్శనలు ఇచ్చారు. రేసింగ్ కారు, రిమోట్ రోబోలు, సరికొత్త బైకులు ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఏలూరు జిల్లా కైకలూరులో రహదారులు జలమయమయ్యాయి. ప్రకాశం జిల్లాలో సగిలేరు, గుండ్లకమ్మ, జంపలేరు, వగిడి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాదాపు 100 ఎకరాల్లో పత్తి, కంది, మిరప పంటలు నీట మునిగాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొడుతున్నాయి. తనకలు మండలంలోని సీజీపీ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో అధికారులు గేట్లెత్తి నీటిని దిగువకు వదిలారు. అనంతపురంలో రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. మరోవైపు సముద్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా జేపీ చెరువు సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ నీటి గుండానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో నీటి గండం సమీపంలోకి ప్రజలెవరూ వెళ్లకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగులు దాటేందుకు ప్రయత్నించొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు అనంతపురం జిల్లాలో భైరవని తిప్ప ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు దగ్గర కళ్యాణదుర్గ ఎమ్మెల్యే సురేంద్రబాబు, రాయదుర్గ ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు కలిసి గంగపూజ చేసి జలహారతి ఇచ్చారు. జీడిపల్లి నుంచి బీటీపీకి కృష్ణా జలాలు తరలించేందుకు కాలువ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యేలు సురేంద్రబాబు,
కాలు శ్రీనివాసులు తెలిపారు. త్వరలోనే కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గంలోని చెరువులన్నింటికీ కృష్ణా జలాలు చేరుతాయని, 2 నియోజకవర్గాల్లోని పంటలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో దొంగలు రెచ్చిపోయారు. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు పడ్డారు. తెల్లవారుజామున ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు తాళాలు పగలగొట్టి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అలంకరించిన 24 లక్షలు విలువ చేసే 14 కేజీల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఆలయ అర్చకుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చోరీ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హైదరాబాద్ ఉప్పల్లో చైన్ స్నాచింగ్ చేసిన దొంగకు స్థానికులు దేశోద్ది చేశారు. 7 హిల్స్ కాలనీలో వాకింగ్ కు వెళ్తున్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి బంగారు చైన్ లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. స్విగ్గీ టీషర్ట్ తో వచ్చిన దొంగ 4 తులాల గోల్డ్ చైన్ లాక్కుని పరారయ్యాడు. అప్రమత్తమైన స్థానికులు దొంగను పట్టుకుని దేశోద్ది చేసి పోలీసులకు అప్పగించారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పెద్దమ్మ కూతురైన సొంత చెల్లెలిపై అత్యాచారం చేసి గర్భవతిం చేసిన కేసులో నిందితుడు చింతపల్లి నగేష్ అనే యువకుడికి 21 ఏళ్ల కారాగార శిక్ష, 30,000 జరిమానా విధిస్తూ నల్గొండ పోక్సో న్యాయస్థానం తీర్పునిచ్చింది. నల్గొండలో జూన్ 2021న కట్టంగూరు మండలం కురుమర్తికి చెందిన చెల్లి అయిన మైనర్ బాలికపై నిందితుడి దారుణాన్ని కొడిగట్టినట్టు పోలీసులు తెలిపారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని తిరుపతి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కోలా దిలీప్పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇదివరకే పెళ్లైన నిందితుడు బాలికను తరచూ వేధిస్తూ ప్రేమ పేరుతో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎస్పీ ఆఫీస్ నుండి కోర్టు వరకు నిందితుడిని బహిరంగంగా నడిపిస్తూ రిమాండ్కు తరలించారు. చిత్తూరు జిల్లా మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో తుది తీర్పు వెలువడనుంది. కోర్టు తీర్పు నేపథ్యంలో చిత్తూరులో 30 పోలీస్ యాక్ట్ అమలుతో పాటు ఆంక్షలు విధించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. 2015 నవంబర్ 15 చిత్తూరు మేయర్ అనురాధ దంపతులను దుండగులు మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. ముసుగు ధరించిన దుండగులు మేయర్ ఛాంబర్లోకి వెళ్లి అనురాధ, ఆమె భర్త మోహన్ పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. ఈ హత్య ఘటనలో 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల్లో ఓ వర్గానికి చెందిన వ్యక్తి ఇంట్లో మారణాయుధాల డంప్ను పోలీసులు గుర్తించారు. వైసీపీకి చెందిన 2 వర్గాల మధ్య అప్పు చెల్లింపు విషయంలో వారం క్రితం గొడవ జరిగింది. దీంతో ఇరు వర్గాలకు చెందిన 22 మందిపై పోలీసులు 160 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇరు వర్గాల దాడికి సిద్ధమవుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వారి వ్యూహాన్ని తనిఖీలతో భగ్నం చేశారు. ప్రస్తుతం మాదాల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. బీహార్ అభివృద్ధిని ఆపడానికి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేశాయని ప్రధాని మోదీ ఆరోపించారు. అలాగే ఆ పార్టీ నేతలు వేల కోట్ల కుంభకోణాలు చేసి బెయిల్పై ఉన్నారని విమర్శించారు. బీహార్లోని సమస్తీపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని రాబోయే ఎన్నికల్లో బీహార్ ప్రజలు ఎన్డీఏకు భారీ మెజారిటీతో విజయాన్ని అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీహార్ పోలింగ్ సమీపిస్తున్న వేళ గెలిపే లక్ష్యంగా ఆర్జేడీ దూకుడు పెంచింది. ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఎన్డీఏపై నిప్పులు చెరుగుతున్నారు. ఇవాళ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న తేజస్వి యాదవ్ బీహార్ ప్రజలు ప్రభుత్వంపై విసిగిపోయారని, మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఐసిస్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. 2 ఐసిస్ ఉగ్రవాదులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లో ఒకరిని, సౌత్ ఢిల్లీలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ఐఈడీ బాంబులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దేశ రాజధానిలో ఆత్మహత్య దాడి చేసేందుకు వీరు కుట్ర పన్నినట్లు ఢిల్లీ పోలీసులు ఆధారాలు సంపాదించారు. దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం చుట్టుముట్టింది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎన్సీఆర్ వ్యాప్తంగా వాయు కాలుష్యం చాలా ప్రమాదకర కేటగిరీకి చేరింది. వాయు కాలుష్యం కారణంగా పొగమంచు కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 375గా నమోదైంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఫల్టన్ సబ్ జిల్లా ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా వైద్యురాలిపై ఎస్ఐ గోపాల్ బద్నే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎస్ఐ గోపాల్ బద్నేతో పాటు పాటిల్, లత్పుత్రే ఆఫీసర్లు కారణమని, వారంతా తను వేధించారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆత్మహత్యకు ముందు వైద్యురాలు లేఖలో కోరింది. ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఎస్ఐ గోపాల్ బద్నేను సస్పెండ్ చేసింది.